మన సౌత్ ఆంధ్ర టీవీకి స్వాగతం। ఈరోజు వార్తల్లో రాయదుర్గంలో గోవా మద్యం అక్రమ రవాణా గుట్టురట్టు। ఇక వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ కేవి మురళీకృష్ణ ఐపీఎస్ ఆదేశాల మేరకు సబ్ అదనపు ఎస్పీ జి రామకృష్ణ పర్యవేక్షణలో డిటిఎఫ్ సిఐ వి వెంకటలక్ష్మి, ఇంటెలిజెన్స్ సిఐ కృష్ణ, రాయదుర్గం సబ్ సిఐ మురళీ మోహన్ ఆధ్వర్యంలో సిబ్బంది బృందంగా వెళ్లి నిన్న అర్ధరాత్రి రాయదుర్గం మండలంలో ఉడేగోళం వద్ద హైవేపై వాహన తనిఖీ నిర్వహించారు। ఈచర్ వాహనంలో గోవా నుండి ఫినోలెక్స్ కేబుల్ బాక్సుల్లోనూ ఉంచి మధ్యలో 147 బాక్సులు గోవా మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు। ఈ అక్రమ మద్యాన్ని జిల్లాలోని ఎల్లనూరు మండలం కూచివారిపల్లిలోకి తరలించి అక్కడ అధిక ధరలకు విక్రయించేందుకు సిద్ధమైనట్లు విచారణలో తేలింది। మద్యాన్ని తీసుకొచ్చేటటువంటి సందర్భంలో ఆ వెహికల్ చెకింగ్స్లో ఆ వెహికల్ని ఇంటర్సెప్ట్ చేయడం, దానిలో సుమారు 1294 లీటర్లైనటువంటి గోవాకు సంబంధించిన మద్యంగా గుర్తించబడినటువంటి అక్రమ మద్యాన్ని సీజ్ చేయడం అనేటటువంటి జరిగింది। ఇవన్నీ కూడా 147 బాక్సెస్లో ఇవి నింపబడి ఉన్నాయి। అట్లా ఈ బాక్సెస్ అన్నింటిని కూడా ఎలక్ట్రికల్ కేబుల్స్తో పాటు కలిపి దీనిని రవాణా చేసేటటువంటి క్రమంలో వెహికల్కి సంబంధించినటువంటి అక్కడ మనకి 2 నిందితులు దొరకడం జరిగింది। దీంతోపాటు ఇంకా దీనిని ఎవరైతే ఆర్గనైజ్ చేశారో, ఎక్కడికి తీసుకెళ్తున్నారో అనేటటువంటిది కూడా గుర్తించడం జరిగింది। వాళ్ళని కూడా దీనిలో కనెక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది। అంటే ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని। సో ముఖ్యంగా ఈ మెటీరియల్ అంతా కూడా గోవాలో లోడ్ కాబట్టి మధ్యలో వచ్చినటువంటి అహ్మద్నగర్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా మరియు కొంత వేరే బ్రాండ్కి సంబంధించింది కూడా లోడ్ కాబట్టి అవి రెండు కూడా ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో డెలివరీ హైదరాబాద్లో ఉన్నా కానీ వాళ్ళ అక్రమ మద్యం ఏదైతే ఉందో దాని డెలివరీని ఇక్కడ మన ఎల్లనూరు మండలంలో ఉన్నటువంటి కూచివారిపల్లి ప్రాంతానికి తీసుకొని వెళ్ళి చేర్చి అక్కడి నుంచి తిరిగి ఈ కేబుల్స్ని హైదరాబాద్లో నాచారం ఏరియాకి తీసుకెళ్లే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు। అయితే మనకు రాబడినటువంటి సమాచారం మీద ప్రత్యేకమైనటువంటి ప్రతిభ కనబరిచి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి, ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సిఐ అంటే సబ్ విభాగానికి సంబంధించిన వాళ్ళే అందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా కృష్ణ అండ్ రాయదుర్గం సబ్ సిఐ మురళీ మోహన్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రతిభని కనపరచడం జరిగింది। దానికి సంబంధించి పైన అధికారులైనటువంటి అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో వీటిని గైడ్ చేయడం, రామకృష్ణ గారు టీమ్స్ అన్నింటినీ కోఆర్డినేట్ చేయడం, అర్ధరాత్రి వచ్చినటువంటి సమాచారం మీద వెహికల్ చెకింగ్స్ని అప్పటికప్పుడు ఆర్గనైజ్ చేసుకొని దాని మీద ఇంటర్సెప్ట్ చేసి ఈ అక్రమ మద్యాన్ని అంతా కూడా సీజ్ చేయడం జరిగింది। వీటి విలువ 4,52,000గా ఉన్న మార్కెట్లో ఇంకా ఎక్కువగా కూడా ఉంటుంది అనేటటువంటిది తెలియజేస్తున్నాం। రైట్।